నమస్తే కారం. అయ్యో రండి కూర్చోండి ప్లీజ్. కాఫీ తాగండి మేడం, తాగుకుంటానే మాట్లాడండి. బుగులు పట్టకుండా ఒక ముచ్చట అడుగుతా. గుబులు ఎందుకు? అయితే మీ కొడుకు సినిమాలో యాస్కెనింగ్ చేస్తుండగా మిమ్మల్ని అడిగే చేస్తుందా? అవును. ఒప్పుకున్నారా మీరు? నేను ఒప్పుకోకపోతే ఎలా చేస్తాడు వాడు? ముందుగా ఎట్లా మీ బాబే చెప్పిండా మీకు వచ్చి, లేకుంటే డైరెక్ట్ గా అడిగిందా? ఏమన్నా జరిగిందా బయట? అదే నేను అంటే జర సిగ్గుపడేటట్టు అనిపించింది నాకు. సిగ్గేంటండి? సిగ్గుపడేంత పని ఏం చేశాడు? అందులో బుగ్గలు ఉన్నాయి కదా, మీరు ఒప్పుకున్నారా లేకుంటే ఫిలగాడే చేసిండు ఆయనంతలో ఆయన పోయి అన్నారు? కథ చాలా బాగుంది, చాలా మంచి కథ. ఎప్పుడైతే ఆకాష్ చదువు అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు, ఒక్క క్షణం నేను కూడా కంగారు పడ్డాను. మనం పాడితే గిడితే పాటలు పాడాలి కానీ ఇదేందిరా యాస్కి లేదు లేదా? అంటే నేను పాటలు పాడతాను కాబట్టి నా కొడుకు నా కూతురు పాటలు పాడాలని రూల్ లేదు కదా.